హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నువ్వులు కొబ్బరి వేసి ఉండలు చేశానన్నమాట బెల్లంతోటి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడిద్ది. మన వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ వెళ్ళిద్ది. అలాగే మన ఛానల్కి గ్రోత్ పెరిగిద్ది అనమాట. అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా నేను ఎలా చేశాను అనేది ప్రాసెస్ చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకొని వాటిని మిక్సీ పడుతున్నాను. మామూలుగా అయితే తురుముకోవచ్చు. ఇవి ఆల్రెడీ కొబ్బరి చిప్పలు చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి అనమాట. ఇంకా అది తురమటానికి కుదరదు అని ఇంక ఇలా ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టుకుంటున్నాను. నేనైతే మొత్తం ఒకేసారి వేసేసాను. జార్లో పడిద్ది అన్న ఉద్దేశంతో. పడకపోతే కనుక కొంచెం కొంచెం వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇట్లా పౌడర్ లాగా వచ్చేటట్టు, అంటే కొంచెం మనకి ముక్కలు ముక్కలుగా కనిపించేటట్టుగా, అంటే మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకోవటమేనమాట. వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పట్టాలి. అప్పుడే ఇట్లా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇంకా దీంట్లో మనం బెల్లం అది వేసిన తర్వాత నీరు వచ్చిద్ది అనమాట కొంచెం. ఇంకా ఆ నీరుతోనే ఉడికేసిద్ది. ఇంక ఇట్లా మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మందపాటి గిన్నెలో కానీ లేకపోతే బాండీలో కానీ, నేనైతే ఇట్లా ఉక్కు బాండీ తీసుకున్నాను అనమాట. తొందరగా అడుగంటకుండా ఉంటుంది అని. ఇంకా బాండీలో మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి అలాగే బెల్లం బెల్లం అయితే నేను ఒక అర కేజీ దాకా వేశాను. కొబ్బరి వచ్చేసి పెద్ద చిప్పలు, ఒక 4 చిప్పలు అనమాట. అంటే దీనికి కరెక్ట్గా కొలత కన్నా మనం సుమారును చూసి వేసుకోవటం బెటర్ అనమాట. నేనైతే సుమారునే వేశాను. మీకు అర్థం కావట్లేదు అనుకుంటే కనుక కొంచెం టేస్ట్ చేసి కొంచెం తీపి ఎక్కువ అనిపించింది అనుకోండి, మనకి వేపించిన శనగపప్పు పొడి ఉంటుంది కదా, ఆ పొడి కొంచెం కలుపుకుంటే టేస్ట్ సరిపోయిద్ది. కొంచెం అర్థమైన, అసలు మామూలుగా రోజు చేసే వాళ్ళకి, రెగ్యులర్గా వంటలు చేసే వాళ్ళకైతే సుమారును వేయటం అర్థమైపోయింది. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా. పొరపాటున మీరు కొత్తగా ట్రై చేస్తా కొంచెం తీపి ఎక్కువ అయింది అనుకుంటే కనుక వేపించిన శనగపప్పు పొడి ఉంటుంది కదా, అది కొంచెం కలుపుకోవచ్చు. లేదా నువ్వులైనా కలుపుకోవచ్చు అనమాట. లేదు అవేవి లేవు అనుకుంటే ఎండు కొబ్బరి పొడి ఉంటే అది కొంచెం కలుపుకోవచ్చు అనమాట, ఏది తీపి ఎక్కువైతే. ఓకేనండి. ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది. నేను పక్కనే నువ్వులు కూడా వేపేసుకుంటున్నాను. అంటే నువ్వులు ఉట్టియేనమాట, దాంట్లో నెయ్యి వేసి వేపటం అట్లా ఏం కాదు, ఉట్టియే వేపి ఇంకా మనం ఈ బెల్లమును కొబ్బరి వేపుకున్నాం కదా, దాంట్లో ఆ నువ్వులు కూడా పోసేసి కొంచెం యాలుక్కాయ పొడి కూడా వేసాను. వేసి తిప్పుకోవటమే. ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ నుంచి మనం పొయ్యి కట్టేసేదాకా కూడా తిప్పుతానే ఉండాలి, అడుగు అంటకూడదనమాట. అలా తిప్పుతూ ఉంటేనే మనకి మంచి కలర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. అడుగంటితే మాత్రం టేస్ట్ అస్సలు బాగోదు. ఇంకా అలా తిప్పుతానే ఉండాలన్నమాట. ఇంక ఈ నువ్వులను యాలక్కాయ పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోయిద్ది. మనకి ఇది ఉండలు చేసుకోవడానికి రెడీ అయ్యింది లేనిది ఎలా తెలిసిద్ది అంటే, మనకి ఇట్లా కొంచెం తీసి పట్టుకొని కొంచెం అట్లా ఒత్తి చూసామనుకోండి, అది ఉండలాగా రెడీ అవుద్ది అనమాట. ఇంకా అలా ఒత్తుకున్నప్పుడు మనకి ఉండలాగా రెడీ అవుతుంది అంటే మనకి పొయ్యి కట్టేసుకోవచ్చు అని అర్థం అనమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనకి కొంచెం ఎట్లా అంటే చేతికి జిగురులాగా మనకి పాకం వచ్చింది అన్నప్పుడు జిగురు ఎలా ఉంటుందో, ఉండ నొక్కుతున్నప్పుడు కూడా మనకి తెలిసిద్ది అనమాట. ఇంకా అట్లా ఉండ అవుతుంది అనుకున్నప్పుడు పొయ్యి కట్టేసుకోవటమే. ఒక 10 నిమిషాలు అట్ట పక్కన పెట్టేసి గోరువెచ్చగా ఉంది అనుకున్నప్పుడు ఇంక ఇట్లా ఉండలు చేసుకోవటమేనమాట. ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. నువ్వులు కానీ కొబ్బరి కానీ బెల్లం కానీ పీరియడ్స్ సరిగ్గా రాని వాళ్ళకైనా ఎవరికైనా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. కొత్తగా మెచ్యూర్ అయిన పిల్లలకు కానీ, వీక్గా ఉన్న పిల్లలకు కానీ, లేదా కరెక్ట్గా పీరియడ్స్ రాని వాళ్ళకైనా, అసలు మామూలు వాళ్ళకైనా, ఎవరికైనా కూడా ఈ ఉండలు రోజుకొకటి తిన్నారనుకోండి హెల్త్కి చాలా మంచిదనమాట. ఈ ఉండలు టేస్ట్కి టేస్టు, ఆరోగ్యానికి ఆరోగ్యం.
2 విధాలుగా చాలా మంచిదనమాట. టేస్టు బావుంటాయి. అలాగే ఇవి తినటం వల్ల మనకు ఆరోగ్యం కూడా బావుంటది. ఇంకా నేను సప్త శనివారాలు వ్రతం చేస్తున్నానని చెప్పాను కదా! ఇంకా శనివారం రోజు గుడికెళ్ళొచ్చాను. ఇంటి దగ్గర పూజ చేసుకున్నాను కదా! ఇంకా అప్పుడు కొట్టిన కొబ్బరి చిప్పలుంటే ఇంకిట్లా బెల్లమను, నువ్వులు వేసి ఇట్లా ఉండలు చేశాను. ఇంకా నేను ఎప్పుడైనా సరే ఇట్లా ఎక్కువగా కొబ్బరి చిప్పలు ఒక 4, 5 చిప్పలు అట్లా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఇలా ఉండలు చేస్తూ ఉంటాను. మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బావుంటాయి కదా! ఇంకా నేనెప్పుడు ఇలాగే చేస్తాననమాట. అయితే మొన్న విజయవాడ కనకదుర్గమ్మ గుడికి సేవకెళ్తున్నాను అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా! దానికి సంబంధించి నేను ఏమి అప్డేట్స్ ఏమి ఇవ్వలేకపోయాను కదా! ఇంకా నెక్స్ట్ వీడియోలో అసలు నేను ఎలా ఎళ్ళాను, అసలు సేవ ఎలా జరిగింది, మళ్ళీ మేము ఎప్పుడు రిటర్న్ అయ్యాము, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కొంచెం నాకు స్టాండ్ ఇరిగిపోయిందనమాట. వీడియోస్ తీసుకునే స్టాండు. ఇంక నేను ప్రతిసారి అదే వంక చెప్పినట్టుగా అయిపోతుంది. కానీ నిజంగానే ఇరిగిపోయిందండి. ఇంక అందుకే నేను ఈ 3 రోజుల నుంచి వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నా. ఇంకా చెప్పాను కదా! నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను అని. ఇంకా మిగతా అవన్నీ ఉండలన్నీ ఇట్లా చేసుకొని ప్లేట్‌లో పెట్టుకొని ఒక పావుగంట, అరగంట సేపు అట్లా పక్కన పెట్టేసి ఆరనిచ్చామనుకోండి, ఇంక తర్వాత మనం బాక్స్‌కి సర్దుకోవటమే. నెల రోజులైనా కూడా అస్సలు చెక్కు చెదరవు, టేస్ట్ మారదు. చాలా బావుంటాయి. అన్ని రోజులు ఉండవులే గానీ, అంటే నేను చేసింది కొంచెమే కాబట్టి అన్ని రోజులు ఉండవు. కాకపోతే చెప్తున్నాననమాట. నెల రోజులున్నా కూడా ఏం కావు అని. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా ఇష్టము. నేను అన్నానని కాదు, ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతదనమాట ఇట్లా చేస్తే. టేస్టు బావుంటది. ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. అసలు నేనైతే ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. అంత బావుంటాయి అన్నమాట. కొత్తగా ఎవరన్నా ట్రై చేస్తే గనక ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటాయి. నిజంగా స్వీట్ గానీ, టేస్ట్ గానీ చాలా బావున్నాయి. అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయనమాట. చాలా బావున్నాయి. ఓకేనా అండి? ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కూడా చెప్పండనమాట. ఇంకా మనకి కొబ్బరి, నువ్వుల లడ్డూలైతే టేస్ట్ చాలా బావున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఎందుకంటే నేను డైలీ వ్లాగ్స్ పెడతాను కదా! ఇలాంటి కుకింగ్ వీడియోస్ కూడా కావాలి అంటే గనక నేను అప్పుడప్పుడు నాకు వచ్చిన వంటలు కూడా ఇట్లా షేర్ చేసుకుంటాను. ఎలా ఉందో చెప్పండి వీడియో. ఓకేనా? నచ్చితే గనక నెక్స్ట్ టైం అప్పుడప్పుడు నాకు కుదిరినప్పుడల్లా ఇట్లా ప్రత్యేకంగా నేను చేసే పిండి వంటలు కొలతలతో సహా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.